యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర అధికారులతో విచారణకు సిద్ధమా అని మళ్లీ సవాల్ విసిరారు. ఈ విషయంపై తమను ప్రశ్నించే హక్కు జీవీఎల్కు లేదు అని, అయినా కూడా రాష్ట్ర హితం కోసం ఇంతకు ముందే తాము ఈ విచారణకు ఒప్పుకున్నామని, అయితే అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ తమ సవాల్ నుండి పారిపోతోందన్నారు. కేంద్రం తరపున నలుగురిని, రాష్ట్రం తరపున నలుగురిని పెట్టి ఈ అంశంపై చర్చించడానికి తాము ఇప్పటికీ రెడీ అన్నారు. ఒకవేళ ఈ విచారణలో తమది తప్పు అని తేలితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని చెప్పినా సవాల్కు ఒప్పుకోకుండా జీవీఎల్ నరసింహారావు అనే భాజపా నేత గోబెల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు అని విమర్శించారు. బహుశా ఆయన టార్గెట్ గోబెల్స్ ప్రచారంలో నోబెల్ ప్రైజ్ సాధించడం అయి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 2016లో ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్కు 495 కోట్లు కేటాయిస్తే దేశంలో మిగతా వాటికి కేవలం 4.5 కోట్లిచ్చి అన్యాయం చేసిన రాష్ట్ర భాజపా నాయకులకి ప్రశ్నించడానికి నోరు రాలేదని, కృష్ణపట్నం నోట్ విషయంలో అనుమతులివ్వకపోయినా రాష్ట్రం తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేదని కుటుంబరావు అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.